అందరికీ నమస్తే అండి. సో ఇదేమి తాజా అప్డేట్ ఏమీ కాదు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అప్డేట్. పొలిటికల్ సర్కిల్స్లో ఇన్సైట్లో బాగా చర్చనీయాంశంగా ఉన్న అంశం అన్నమాట. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు సేఫ్. ఆయన జోలికి కూటమి ప్రభుత్వం వెళ్ళలేదు, వెళ్ళేంత సాహసం చెయ్యదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకు ఇదంతా ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మధ్య ఈ 2 రోజుల నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైంది దానిలో ఇంకా మూమెంట్ ఉందా లేదా అనే చర్చ జరుగుతుంది. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా అనే చర్చ జరుగుతుంది. సో వీటన్నింటికీ ఒక కంక్లూజను, ఒక ఫైనల్ అనుకోవచ్చు ఈ వీడియో. జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గానే ఉంటారు. ఆయన అరెస్ట్ అనేది జరగదు. ఆయన వరకు ఎవరు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు ముందే అసలు బీజేపీ వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పెట్టిన కండిషన్స్లో అతిపెద్ద కండిషన్స్, అతి ముఖ్యమైన కండిషన్ ఇదే. జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళకూడదు, పర్టికులర్గా కొన్ని అంశాలను కెలకూడదు. అది ఆల్రెడీ నేను మొన్న 3 అంశాలు చెప్పాను. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు రీఓపెన్ చేయడం కానీ, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం కానీ, లేదా ఎంక్వైరీకి ఆదేశించడం కానీ, అది ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. సిబిఐ కూడా చేయదు, మీరు కూడా చేయొద్దు అనేది ఫస్ట్ కండిషన్. అందుకని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో కూడా ఆ కేసు జోలికి ఎవరు వెళ్ళట్లేదు. బీజేపీ వాళ్ళు ఆ కండిషన్ మీదే పొత్తు పెట్టుకున్నారు. రెండోది, మేము ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాం, షిరిడి సాయి అండ్ మేఘ ఆ సంస్థల జోలికి వెళ్ళకూడదు, ఆ సంస్థకి ఇచ్చిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు రద్దు చేయకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్గానే ఉండాలి. ఇక మరొకటి ఏంటంటే కాకినాడ పోర్ట్ జోలికి వెళ్ళకూడదు అని. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఉంది, మీకు గుర్తుండే ఉంటుంది. నవంబర్ 28, 2024 తేదీన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతోంది అని ఆయన ఆరోపణలు చేశారు. అది కాస్త ఒక వారం రోజులకి ఎలా టర్న్ అయింది, డిసెంబర్ 5వ తేదీ 6వ తేదీ నాటికి ఎలా టర్న్ అయింది. అసలు కాకినాడ పోర్టులో జరుగుతుందంతా అక్రమాలే. ఆ పోర్టు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేతులు మారింది. అప్పటి వరకు కేవీ రావు గారు కంట్రోల్లో ఉన్న కాకినాడ యాంకరేజ్ పోర్ట్ని వీళ్ళు చేజెక్కించుకున్నారు, అరబిందో రియాలిటీ వాళ్ళు చేజెక్కించుకున్నారు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని చెప్పి విపరీతంగా వైవి సుబ్బారెడ్డి గారి మీద, వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి మీద, విజయసాయిరెడ్డి గారి మీద, అరబిందో శరత్చంద్రారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి సిఐడి రంగంలోకి దిగింది, సిట్ వేశారు, ఎంక్వైరీ చేశారు, అంతా జరిగిపోయింది. కానీ ఏమైంది అది? ఆ కేసు ఈ 8 నెలలుగా ఒక్క అప్డేట్ అయినా ఉందా? అసలు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కేసు ఏమైంది? సిఐడి వాళ్ళు ఎందుకు దర్యాప్తు చేయట్లా? ఎందుకంటే చేతులు ఎత్తేశారు. విజయసాయిరెడ్డి గారు దీనిలో విజయసాయిరెడ్డి గారు ఇరుక్కుపోతారని తెలిసిన తర్వాత ఆయన వైసీపీ నుంచి బయటకు రావడం, దాంతో ఆ కేసు కూడా చేతులు ఎత్తేశారు. కాంప్రమైజ్ అయిపోయారు. కేవీ రావు గారు వీళ్ళు ఎవరెవరైతే అమ్మారో, ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరు బెదిరించారో వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయారు. తెగే వరకు లాక్కోలేదు. సో ఈ కేసును కూడా మళ్ళీ కదపకూడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూ కేటాయింపులను కదపకూడదు. అంటే కండిషన్స్ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకునే ముందే టీడీపీకి పెట్టిన కండిషన్స్. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 13 నెలల్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వీటి జోలికి వెళ్ళట్లా. లిక్కర్ స్కామ్ జోలికి వెళ్తోంది, కానీ అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు నాకేం రూపాయి కూడా వద్దయ్యా, రాజకేశ్వర రెడ్డి నువ్వే తిను, లేదా విజయసాయి రెడ్డి నువ్వే తిను, లేదా మిథున్ రెడ్డి నువ్వే తిను అని వాళ్ళందరికీ ఇచ్చేస్తాడా? ఇతనేం తీసుకోడా? ఇతనికి తెలియకుండా జరుగుద్దా? పోనీ ఇంత స్కామ్ జరిగితే సీఎంగా ఆయన పాత్రధారి కాదా, సూత్రధారి కాదా, ఆయనకు ప్రమేయం లేదంటారా? కదా. అప్పుడెప్పుడో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎంతో 200 కోట్లు, 370 కోట్లు, చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఆయన ప్రూఫ్స్ లేవు, ఏమీ లేకుండా ఆయన అరెస్ట్ చేశారు. మరి 3500 కోట్ల లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇన్ని ఆధారాలు దొరికినా ఎందుకంటే చెప్పాను కదా, అడ్డంకి. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. పోర్టులు నిర్మాణం, వాటి జోలికి వెళ్ళకూడదు, అవి కొనసాగించాలి. ఎవరెవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో పెద్ద వాటిని కొనసాగించాలి. అలాగే అప్పుడు జరిగిన భూ కేటాయింపులను బయటికి తీయకూడదని చెప్పుకున్నాం కదా. సో అదొకటి. ఇలా కొన్ని వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా సెటిల్ చేసి, రాజీ చేసి వీటన్నింటికీ ఒప్పుకుంటేనే పొత్తు అన్నారనమాట. సో ఇవన్నీ ఎందుకంటే బీజేపీ అంతెందుకు, అంతర్వేది రథం దగ్ధం కేసు మళ్ళీ రీఓపెన్ చేయకూడదు. 2020లోనో 2021లోనో నాకు తెలిసి అంతర్వేదిలో రథం దగ్ధమైంది, గుర్తుంది కదా అందరికీ. ఆ కేసు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, కానీ ఏమైంది? ఎవరు దాన్ని దగ్ధం చేసిందో బయట పెట్టారా? పెట్టలా. సో దాని జోలికి మళ్ళీ వెళ్ళకూడదు, ఆ కేసు రీఓపెన్ చేయకూడదు. ఇలా కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. సో వాటి జోలికి వెళ్ళొద్దు అని బీజేపీ, ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ ప్లస్ బీజేపీ కలిపి కొన్ని డీలింగ్స్ నడిపించారు, కొన్ని రాజకీయాలు చేశారు.
ఇంటర్నల్గా ఈ రెండు పార్టీలు పొత్తుతోనే పరిపాలించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీళ్ళకి కావాల్సిన వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. సో ఆ తప్పులు ఇప్పుడు కెలికితే బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల దొరికిపోతారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఉన్న డీలింగ్స్ చెడిపోతాయి, బయటపడిపోతాయి. సో అందుకని అతని జోలికి వెళ్ళొద్దు, ఈ కాంట్రవర్సీ ఇష్యూస్ జోలికి వెళ్ళొద్దు అని బీజేపీ వాళ్ళు ముందుగానే చెప్పారంట. అందుకే లిక్కర్ స్కామ్లో అతని పాత్ర వెళ్ళట్లేదు, కొన్ని అంశాలను అస్సలు రీఓపెన్ చేయట్లేదు, విజయసాయిరెడ్డి గారి కేసు జోలికి కూడా వెళ్ళట్లేదు అనమాట. సో అందుకే పరిపాలనలో ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ తాళం చెవులన్నీ కూడా బీజేపీ కంట్రోల్లోనే ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు చంపుకొని ఉండాల్సిందే కొన్ని వ్యవహారాల్లో. థ్యాంక్ యూ. కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి పక్కన చూస్తున్నారు కదా మీరు, లడ్డూపల్లి యాడ్. సో ఈ యాడ్ ఎందుకనేది మీకు కూడా తెలుసు. గత కొంతకాలంగా మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాము. ప్యూర్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్గా చేస్తున్న ఇవన్నమాట ఇవి. సో దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు, మల్టీ మిల్లెట్స్, మల్టీ సీడ్స్ అండ్ మల్టీ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్న లడ్డూలు. ప్యూర్ ఆర్గానిక్ బెల్లం అండ్ ప్యూర్ నెయ్యి వేస్తారు. షుగర్ పేషెంట్స్ కోసం అసలు బెల్లం కూడా వాడకుండా, చక్కెర వాడకుండా డేట్స్ పౌడర్తో చేసిన లడ్డూలు కూడా ఉంటాయి స్పెషల్గా. అలాగే మీరు స్నాక్స్ కూడా, హాట్ స్నాక్స్ కూడా చూడొచ్చు, హాట్ స్నాక్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు మీ ఊర్లో రిటైల్ స్టోర్ పెట్టి అమ్ముకోవాలన్నా, లేదా హోల్సేల్ బల్క్లో తీసుకొని దగ్గరలో అమ్ముకోవాలన్నా సరే వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి. సో 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా laddupallem.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఆ వెబ్సైట్లో అయినా ఆర్డర్ పెట్టచ్చు. బల్క్లో కావాలి, మీరు హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి బల్క్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.